అది మీ ఇష్టం. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తప్పు ఎవరి వైపు ఉంది? ఎవరి వల్ల ఎవరి జీవితం అన్యాయమైంది అనేది ఆలోచించకుండా కేవలం అమ్మాయి, ఆడపిల్ల అనేవి మాత్రమే చూస్తున్నాం. అంటే మీరడిగినవి ఇవ్వడానికైనా సరే నేను సిద్ధం. కానీ మీ బెదిరింపులకు లొంగి ఆమెతో మాత్రం నేను కలిసి ఉండలేను. ఇంకా అతను అలా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసరికి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు పెద్దవాళ్ళు. ఇంతకు మించి ఏమి చెప్పలేము అన్నట్లుగా నిరాశగా మహాలక్ష్మి వాళ్ళ నాన్న వైపు చూశారు. అతను కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. మహాలక్ష్మి కూడా అక్కడే ఉండి స్తనువులా నిలబడిపోయింది. శ్రీధర్ ఇంత సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేకపోయింది. తనతో ఎంతో సరదాగా మాట్లాడిన శ్రీధరేనా ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడేది? ఒక తప్పు మనిషి జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేస్తుందో ప్రత్యక్షంగా అనుభవిస్తుంది మహాలక్ష్మి. పంచాయితీ రేపటికి వాయిదా వేసుకొని అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళంతా కూర్చొని బాధపడుతున్నారు. ఇక మనమేం చెప్పినా అబ్బాయి వినేలాగా లేడు అని బాధపడ్డాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న. మహాలక్ష్మి మౌనంగా కూర్చుంది. తన జీవితం ఎక్కడ మొదలై ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా అయిపోయింది అని తనలో తానే కుమిలిపోతుంది. అందం, డబ్బు, చదువు, పేరు, ప్రతిష్టలు అన్నీ ఉండి కూడా నా కూతురు జీవితం ఇలా కుక్కలు చింపిన విస్తరిలా అయిపోయిందంటే ఏం చెయ్యలేని చేతకాని వాడిలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. దాని కర్మ ఇలా రాసిపెట్టాడు దేవుడు అంటూ బాధపడుతున్నాడు మహాలక్ష్మి తండ్రి. ఒకసారి శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడు తల్లీ, నచ్చజెప్పి చూడు, క్షమించమని అడుగు అన్న తండ్రి మాటలకు ఏం చెప్పాలి నాన్నా? ఏం చెప్పినా వినే పరిస్థితిలో అతను లేడు. రేపటితో మీ మధ్య ముడిపడిన బంధం తెగిపోతుంది. చివరి ప్రయత్నంగా ఒకసారి మాట్లాడి చూడు. సరే అంటూ శ్రీధర్‌కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చెయ్యకూడదు అనుకున్నాడు శ్రీధర్. కానీ ఏం చెప్తుందో చివరిసారి విందామని ఎత్తాడు. హలో! శ్రీధర్ గారూ! నేను మీతో ముందే చెప్పకపోవడం నా తప్పే. కానీ చెప్తే మీరు ఎలా తీసుకుంటారో అనే భయంతోనే చెప్పలేదు. కానీ పెళ్ళైన మరుక్షణమే అతడి ఆలోచనలు ఏమి నాలో లేవు. మనస్ఫూర్తిగానే మీతో ఒక్కటయ్యాను. తెలిసి తెలియక నేను చేసిన తప్పులకి పెద్ద మనసు చేసుకొని క్షమించి మీ జీవితంలో ఉండనివ్వండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. సారీ మహాలక్ష్మి. నన్ను నువ్వు దుర్మార్గుడు అనుకున్నావు పర్లేదు. నీ విషయంలో నీ తప్పులు అంగీకరించడానికి నా మనసు ఒప్పడం లేదు. ఇన్ని రోజులుగా అదే ఆలోచించాను. కానీ నా వల్ల కావడం లేదు మహాలక్ష్మి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేని నీ మనస్తత్వం, నిలకడలేని నీ స్వభావం నా ఆలోచనలకు, నా స్వభావానికి సరిపోవు. జీవితాంతం మనమిద్దరం కలిసి ఉండడం చాలా కష్టం. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు. అందుకే మొదటిలోనే తుంచివేయడమే మంచిది అనుకొని ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. గుడ్ బై. ఫోన్ పెట్టేసి నేను ఎన్ని విధాలుగా చెప్పి చూసినా తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు నాన్నా. వదిలేయండి. ఏం చేస్తాం? అని సైలెంట్‌గా ఉండిపోయింది. అందరూ మళ్ళీ ఒకసారి చెప్పి చూసిన తర్వాత కూడా శ్రీధర్ అదే మాట మీద ఉండటంతో మహాలక్ష్మి శ్రీధర్‌కి పెద్ద మనుషులు సమక్షంలో విడాకులు ఇప్పించారు. నెల రోజులు గడిచిపోయాయి. మహాలక్ష్మికి మళ్ళీ పెళ్లి చేయడానికి మంచి సంబంధం దొరుకుతుందేమోనని మళ్ళీ వెతకడం కూడా మొదలుపెట్టారు. కానీ అన్నీ రెండో పెళ్లి సంబంధాలు, భార్య చనిపోయి పిల్లలు ఉన్న సంబంధాలు వస్తున్నాయి. మహాలక్ష్మి తండ్రికి ఒక్కటి కూడా నచ్చడం లేదు. ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఇలాగే చూస్తూ ఉంటే మహాలక్ష్మికి పెళ్లి కాకుండా ఒంటరిగా మెలిగిపోతుందేమో అనే భయం పట్టుకుంది. తప్పు చేశానా తన విషయంలో అనే ఆలోచన మొదలైంది. ఆమె ప్రేమిస్తున్నా అన్నప్పుడు కొంత ఆలోచించాల్సిందా? తొందరపడ్డానా? అని తనలో తానే మదనపడుతున్నారు.
మహాలక్ష్మి మొహంలో కల తప్పింది. ఎప్పుడు చూసినా ముభావంగా ఉంటుంది. తన గమ్యం ఎక్కడికో, తన జీవితం ఎటు ప్రయాణిస్తుందో అర్థం కాకుండా గజిబిజిగా తయారైంది. ఈ అనర్థాలు అన్నిటికీ కారణమెవరు? తప్పెవరిది? స్థిరమైన నిర్ణయం తీసుకోలేని నాదా? పెద్దవాళ్ళని ఒప్పిస్తానని మాటిచ్చి మధ్యలోనే వదిలేసిన అన్నయ్యదా? ప్రేమిస్తున్నాను అంటే మరో మాట మాట్లాడనీయకుండా చస్తామని బెదిరించి హడావుడిగా పెళ్లి చేసిన తల్లిదండ్రులదా? ప్రేమించానని చెప్పి మోసం చేసిందని పగబట్టి కావాలని పెళ్లి చెడగొట్టిన మహేష్‌దా? తప్పెవరిది? అంటూ తనలో తానే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. తన స్నేహితులకి కూడా పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. నాకు పెళ్లి అంటేనే విరక్తి పుడుతుంది. ఎన్నో కలలు కన్నాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను. మహేష్ తప్ప నా జీవితంలో వేరే మొగాడికి చోటు లేదు అనుకున్నాను. మహేష్‌తో పెళ్లి, పిల్లలు, నా జీవితం అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ మా నాన్న అలా బెదిరించేసరికి ఆశలన్నీ చంపుకున్నాను. తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకొని వాళ్ళనైనా సంతోషంగా ఉంచుదామని అనుకున్నాను. రాజీపడి మహేష్ తాలూకు జ్ఞాపకాలను మనసు లోతుల్లోనే పూడ్చిపెట్టి పెళ్లి చేసుకున్నాను. గతమంతా మర్చిపోయి భర్తతో కొత్త జీవితం ప్రారంభిద్దాం అనుకునే లోపే గతం తాలూకు మచ్చని మళ్ళీ నా జీవితంలోకి తీసుకొచ్చి నా పెళ్లి పెటాకులు చేసేశాడు మహేష్. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ ఉన్న తను మహేష్‌ని పెళ్లి చేసుకుంటావా అమ్మా? అంటూ తండ్రి గొంతు వినిపించేసరికి దిగ్గున తలెత్తి చూసింది. మరి ఏం చేస్తాము? మనకు వేరే దారి లేదు. నేను తొందరపడ్డాను. మీ ప్రేమ గురించి చెప్పినప్పుడే ఆలోచించినా బాగుండేది. లేదా పెళ్ళికి కొంత సమయం తీసుకున్నా బాగుండేది. నా కూతురు జీవితాన్ని అందంగా మలుస్తున్నా అనుకున్నానే గాని, ఇలా నేనే చేతులారా నాశనం చేస్తున్నా అని అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను. నీ మనసుకు ఏది నచ్చితే అలా చెయ్. నేను ఎటువంటి అభ్యంతరం చెప్పదలుచుకోలేదు. నీకు అతని మీద ఇంకా ప్రేమ ఉంటే వెళ్ళు. వెళ్ళి అతన్నే అడుగు. కిరణ్ కూడా వచ్చి మాట్లాడాడు. ఇందులో నా తప్పు కూడా ఉంది మహా. మహేష్ కంటే మంచి సంబంధం వచ్చింది అని నేను కూడా అమ్మ వాళ్ళతో ఎక్కువగా ఫోర్స్ చేయలేదు. మహేష్ మంచివాడే అని, అతనికి ఆస్తి లేదు అని నేనే అతని గురించి నీకు ఉన్నది లేనిది కల్పించి చెప్పి నీ మనసు పాడు చేశాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. ఐయామ్ సారీ మహా. మహాలక్ష్మి కళ్ళల్లో నుండి నీళ్లు ధారలుగా కారిపోతుంటే మౌనంగా రోదిస్తుంది. 2 రోజులుగా బాగా ఆలోచించి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన దానిలా పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయ్యి మహేష్‌కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చెయ్యలేదు. 2 సార్లు. మూడోసారికి లిఫ్ట్ చేసి, "ఏంటి?" అని అడిగాడు. "నీతో మాట్లాడాలి." "ఎక్కడ కలవాలి?" అని అడిగింది. "ఇంట్లోనే ఉన్నాను. రా" అన్నాడు మహేష్. "సరే వస్తున్నా" అని చక్కగా స్నానం చేసి, మహేష్‌కి ఇష్టమైన చీర కట్టుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పి బయలుదేరింది. "కిరణ్, నిన్ను డ్రాప్ చేస్తాను. పద" అని బైక్‌పై తీసుకెళ్ళాడు. మహేష్ వాళ్ళ ఇంటి ముందు మహాలక్ష్మిని దింపి మాట్లాడటం అయిపోయాక ఫోన్ చెయ్ వస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి తను ఇంతకు ముందే 2, 3 సార్లు వెళ్ళింది. ఆ జ్ఞాపకాలు తనని చుట్టుముట్టాయి. మళ్ళీ ఇప్పటికి గుర్తొచ్చానా అన్నట్లుగా ఆ ఇల్లు తనని ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది. ఇంటి ముందు వరండాలో మహేష్ వాళ్ళ నాన్న పడుకొని ఉన్నాడు. అతనిని చూడటానికి ఆమెకు మొహం చల్లలేదు. తల వంచుకొని లోపలికి అడుగుపెట్టింది. ఎదురుగా మహేష్ వాళ్ళ అమ్మ ఫోటో గోడకి వేలాడుతూ కనిపించింది. ఆమె కళ్ళు తనని సూటిగా చూస్తూ ఇంత మోసం చేస్తావా నా కొడుకుని అని అడుగుతున్నట్లు అనిపించింది. అది ఫోటో అయినా సరే ఆమెకు భయం వేసింది. చూడలేకపోయింది. అడుగడుగునా ఏదో తప్పు చేసిన భావన ఆమెను దహించి వేస్తుంది. మహేష్ ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చాడు మహేష్. ఎదురుగా నిల్చున్న మహాలక్ష్మిని చూసి, "కూర్చో, 5 నిమిషాల్లో వస్తాను" అంటూ లోపలికి వెళ్లి డ్రెస్ వేసుకొని వచ్చాడు.
వచ్చేసరికి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని ఉంది మహా. చెప్పు అన్నాడు మహేష్. గుండె నిండా ధైర్యం తెచ్చుకొని అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో ఎటువంటి భావం కనిపించడం లేదు. తనపై ప్రేమ, ద్వేషం, కోపం, పగ, సంతోషం, దుఃఖం ఏదీ తెలియడం లేదు తన కళ్ళల్లో. సూటిగా తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి అతని కళ్ళు. సరే, ఇక్కడ్దాకా వచ్చాక భయపడడం ఎందుకు? ఏదైతే అదే అయ్యింది. నేను చెప్పాలనుకున్నది చెప్పే తీరుతాను. తిట్టినా, కొట్టినా పడతాను. తన కాళ్ళు పట్టుకుంటాను. ఖచ్చితంగా క్షమిస్తాడు నా మహేష్. ఇదంతా ఒక పీడకలలా మర్చిపోమంటాను అనుకుంది. ఏదో మాట్లాడాలి అన్నావు? చెప్పు అన్నాడు మళ్ళీ. నేను చేసినవన్నీ తప్పులే. కానీ కావాలని నిన్ను మోసం చెయ్యాలని ఇలా చెయ్యలేదు. పరిస్థితులు నాతో అలా చేయించాయి. నిన్ను ప్రేమించిన మాట వాస్తవమే. నువ్వు ఎలా అయితే నాతో జీవితం గురించి కలలు కన్నావో, నేను కూడా అలాగే ఎన్నో కలలు కన్నాను. కానీ మా నాన్న చాలా కఠినంగా వ్యవహరించేసరికి నిజంగానే ఆయన ఏమైనా చేసుకుంటాడేమోనని భయం వేసి నిన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నీకు ముందే చెప్పకపోవడం నా తప్పే. కానీ చెప్తే నువ్వు ఎలాగైనా అడ్డుపడతావని చెప్పొద్దన్నాడు అన్నయ్య. తెలిసో తెలీకో నేను చేసిన తప్పుని క్షమించి జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోయి ఇద్దరం కలలు కన్న జీవితాన్ని కలిసి జీవిద్దాం. ప్లీజ్ నన్ను క్షమించు. అయిపోయిందా? ఇంకా ఏమైనా మాట్లాడతావా? లేదు. నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇంకా నువ్వే మాట్లాడు. ఓకే. ఒక ప్రశ్న సూటిగా అడుగుతాను. సమాధానం చెప్పు. నేను శ్రీధర్‌తో నిజం చెప్పకపోయి ఉంటే? చెప్పినా శ్రీధర్ నీతో విడాకులు తీసుకోకపోయి ఉంటే? నువ్వు నా పట్ల చేసింది తప్పు అని గుర్తించేదానివేనా? మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. నాకు తెలుసు. నేను శ్రీధర్‌తో నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పకపోయి ఉంటే, నువ్వు హాయిగా సంసారం చేసుకుంటూ, సుఖంగా బతుకుతూ, ఇద్దరు పిల్లల్ని కూడా కనేదానివి. నేనిక్కడ చచ్చానా, బతికానా అని కూడా ఆలోచించేదానివి కాదు. ఇలా నా ఇంటి గడప జీవితంలో తొక్కేదానివి కాదు. అయితే ఇప్పుడేమంటున్నావు? నా మీద పగ తీర్చుకోవడానికే శ్రీధర్‌కి అలా చెప్పావా? లేక నాతో బతకాలని నన్ను శ్రీధర్ నుండి విడదీశావా? అన్న మహాలక్ష్మి ప్రశ్నకి గట్టిగా నవ్వాడు మహాలక్ష్మి. నీతో కలిసి బతకడమా? దానికంటే చావడమే నయం. అయినా నువ్వెక్కడ బతుకున్నావు? ఎప్పుడైతే నువ్వు అబద్ధాలు ఆడటం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను నమ్మించి మోసం చేయడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే నన్ను ప్రేమించలేదని అబద్ధం చెప్పావో, ఆ క్షణమే అమాయకురాలైన నా మహాలక్ష్మి చచ్చిపోయింది. నేను శ్రీధర్ నుండి నిన్ను విడదీసి నేను దగ్గరవ్వాలని అనుకోలేదు. శ్రీధర్ గురించి నేను తెలుసుకున్నాను. అతను చాలా మంచివాడు. నాలాగే స్వచ్ఛమైన మనసు కలవాడు. అంత మంచి మనిషి జీవితంలో నీలాంటి నకిలీ, కల్మషమైన మనసు కల అమ్మాయి ఉండటానికి అర్హురాలు కాదని అనుకొని అతనికి నిజం చెప్పాలనుకున్నాను. నిజం చెప్పిన తర్వాత అతను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పూర్తిగా అతని ఇష్టమే. కానీ నాలా అతను కూడా మోసపోకూడదు అనుకున్నాను. అంటే ఆల్రెడీ మోసపోయాడు. అతను కూడా చాలా బాధపడుతున్నాడు అని నాకు తెలుసు. కానీ జీవితాంతం పడే బాధ నుండి అతనిని తప్పించాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను మహా! చనిపోయిన మా అమ్మతో సమానంగా నిన్ను ఆదరించాను. అమ్మ పోయినా నాకు మరో అమ్మవవుతావనుకున్నాను. అమ్మకి ఇచ్చిన మాట కూడా తప్పావు. అమ్మ నీ కడుపులో పుడుతుంది అన్నదని నీతో చెప్పినప్పుడైనా మనకు అలాంటి అవకాశం లేదురా. మన జీవితాలు ఇంతే అని నాకు చెప్పినా బాగుండేది కదా! నేనున్నాను నీ వెనక అంటూనే వెనక నుంచి వెన్నపోటు పొడిస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. నా బాధలో కొంతైనా నీకు అనుభవంలోకి రావాలనే ఇలా కఠినంగా మారి నీకు కూడా నా నొప్పి తెలిసేలా చేశాను. ఇది పగ అనుకో, ప్రతీకారం అనుకో, నన్ను రాక్షసుడు అనుకో, సైకో అనుకో.
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మహేష్ మాట్లాడుతున్నంత సేపు వెక్కి ఏడుస్తూనే ఉంది మహాలక్ష్మి. నువ్వు ఏడ్చేదానికి 100 రెట్లు ఎక్కువ ఏడ్చాను నేను. కానీ నీ తప్పు నీకు తెలిసింది. నా బాధ నీకు అర్థమైంది. నా ప్రేమ విలువ నీకు తెలిసింది. ఇది చాలు నాకు. ఇప్పుడు నేను నా ప్రేమ గెలిచినట్లే నా దృష్టిలో. నాకు ఇంకా ప్రేమ, పెళ్లి వీటిపైన నమ్మకం పోయింది నీ వల్ల. రేపే నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాను. ఇక ఇండియాకి రాదలుచుకోలేదు మళ్ళీ. వస్తే ఎయిర్‌పోర్ట్‌లోనే దిగగానే నీ జ్ఞాపకాలు మళ్ళీ నన్ను ముల్లులా గుచ్చుకుంటాయి. అందుకే అక్కడే సెటిల్ అయిపోదామనుకుంటున్నాను. ఇంకో విషయం, నీ జీవితం పూర్తిగా నాశనమైందని ఏమీ బాధపడకు. మీరు కోటీశ్వరులు. మీ నాన్న తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేసైనా నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నీ భవిష్యత్తుకేమీ ప్రమాదం లేదు. కానీ నువ్వు సారీ అడిగావు కదా అని నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం కళ్ళ ముందే నువ్వు కనిపిస్తూ ఉంటే, నువ్వు చేసిన ద్రోహం, మీరు చేసిన గాయాలు ప్రతి క్షణం గుర్తొస్తుంటే నిన్ను ప్రేమగా చూసుకోలేను. నేను సంతోషంగా ఉండలేను. ఇప్పుడు నా ప్రేమ కూడా కల్మషం అయిపోయింది నీ మోసంతో. నువ్వు నా జీవితంలో గడిచిపోయిన అధ్యాయం. ఇక నేను నీ జోలికి రాను. రేపు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు వాడికి ముందే అన్ని విషయాలు చెప్పు. మళ్ళీ ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక నువ్వు వెళ్ళు. గుడ్ బై అని చెప్పి తన బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఏడ్చి ఏడ్చి తన కళ్ళల్లో నీళ్లింకిపోయాయి. జీవితంలో పూర్తిగా ఓడిపోయిన దానిలా మోకాళ్ళపై కూర్చొని తన మనసులోకి అంటిన మరకకి అంతా తన కన్నీళ్లతో కరిగిపోయేలా ఏడుస్తూనే ఉంది మహాలక్ష్మి.